హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి చూసుకోవచ్చు, భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా అది కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఒక్కొక్క పోస్ట్ గురించి, వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, శాలరీ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా చూసినట్లయితే ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్లో లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ క్వాలిఫికేషన్స్తో పాటుగా 5 years రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 34,000గా శాలరీ మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ప్రతి పోస్టుకు సంబంధించి కూడా ఏజ్ లిమిట్స్ వచ్చేసి 25 years నుంచి 42 years వరకు మెన్షన్ చేశారు. అది కూడా 1/1/2020 నాటికి మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే సైకో సోషల్ కౌన్సిలర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమాలో సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్ క్వాలిఫికేషన్తో పాటుగా హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే శాలరీ వచ్చేసి 20,000 రూపీస్గా మెన్షన్ చేశారు. సో ఇక థర్డ్ వన్ చూసినట్లయితే పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఇక వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి లా డిగ్రీతో పాటుగా లీగల్ ట్రైనింగ్ లేదా నాలెడ్జ్ ఆఫ్ లాస్ సంబంధించి మెన్షన్ చేశారు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. శాలరీ వచ్చేసి 20,000 రూపీస్గా మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి కేస్ వర్కర్ అనమాట. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్లో లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ క్వాలిఫికేషన్తో పాటుగా 3 years రెలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 19,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్తో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా డిప్లొమా కంప్యూటర్స్ లేదా ఐటీ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. 19,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ చూసినట్లయితే పారామెడికల్ పర్సనల్ అనమాట. వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ లేదా డిప్లొమాలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అడిగారు. అది కూడా హెల్త్ బ్యాక్గ్రౌండ్ సెక్టర్ నుంచి అడిగారు అనమాట. ఇక్కడ 19,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక సెవెంత్ వన్ చూసినట్లయితే సెక్యూరిటీ లేదా నైట్ గార్డ్ అనమాట. 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రిలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. వీరికి ప్రిఫర్ చూసినట్లయితే రిటైర్డ్ మిలిటరీ లేదా పారామిలిటరీ పర్సనల్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 15,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ ఎయిత్ వన్ చూసినట్లయితే మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అనమాట. 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి చదువు వచ్చి ఉండి నాలెడ్జ్ ఉన్నట్లయితే లేదంటే రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లయితే అభ్యర్థులు తీసుకోవచ్చు అనమాట. అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు ప్రిఫర్ చేస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 13,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టుకు సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా మనం చూపించిన డాక్యుమెంట్స్ ఏమవుతుంటాయి, అప్లికేషన్ ఫామ్, అలాగే అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని అప్లికేషన్ మనం డైరెక్ట్గా లేదా రిజిస్టర్ పోస్ట్ దగ్గర కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 7/3/2026 నుంచి 13/3/2020 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా బై క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తారు. వారు మాత్రం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ ఉద్యోగాలకి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో టెక్కలిలో ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్
బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకు సంబంధించి కూడా 25 నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 1/1/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.